ఈరోజు మా తులసిరాము ధాన్యం ఆరబెడుతున్నాడు. పాపం ఉదయం వచ్చాడు, వాతావరణం అనుకూలంగా లేక సగం ఆరబెట్టాడు. తన వెనకాల సగం అలాగే ఉన్నాయి. తులసిరాం కష్టాన్ని గుర్తించి మరి మీరు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ పెట్టండి. వాతావరణం మబ్బులుగా ఉంది. నేను ఎక్కడ ఆరబెడతానండి ఉదయం నుంచి. నేను ఎక్కడ పొద్దున్నుంచి ఉదయం ఆరబెడుతున్నాడు. చూశారు కదా, తులసిరాం ఒక్కడే పాపం, టైం కూడా లేదు. చూడండి, అది కొంచెం కొంచెం లాగి గంటకోసారి కాలుతో దున్నుతున్నాడు. ఇప్పుడు కాలుతో ఒక వరుస దున్నాడు, మళ్ళీ ఇంకో వరుస దున్నుతాడు. తులసిరాం కష్టం, అంత కష్టం అంటే కోత కోసినప్పుడు అయితే పాపం చాలా మిషన్ వెనకాల తిరుగుతూనే ఉన్నాడు. నిన్న కోత కోసింది, వాతావరణం అనుకూలంగా లేదని మళ్ళీ వాళ్ళు ఆరబెట్టేస్తున్నాడు. నేనైతే తులసిరాంకి ఎలా పనిచేయాలో చెప్తున్నానండి. నేను ఆరబెట్టడం ఒక విధంగా ఈజీగానే ఉంటుంది, పోగొట్టేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది. తులసిరాం నువ్వు ఒక్కడే పోగొట్టేస్తావా? మీ నాన్నగారు నువ్వు పోగెడతారా? వాళ్ళ నాన్నగారును ఆయన పోగు పెడతారంట. ఆరబెట్టినప్పుడే ఈజీగా ఆరబెట్టేయచ్చు. అయితే గంటకోసారి దున్నాలి కదా, అప్పుడు కూడా కష్టమే. తులసిరాం ఒకసారి దున్ని చూపించు. ఈ విధంగా దున్నుతున్నాడు. ఇది ఫ్రెండ్స్, రైతులు కష్టపడే విధానాన్ని, అందులో తులసిరాం కష్టపడే విధానాన్ని అనేకులకు షేర్ చేద్దాం.